హాయ్ టు ఆల్. ఈరోజు మనం తుఫానులు, పెద్ద పెద్ద గాలిదుమ్ములు, ఏదైనా ఒక డిజాస్టర్ వచ్చినప్పుడు వాటికి పేర్లు ఎందుకు పెడతారో తెలుసుకుందాం. అయితే తెలుసుకునే ముందు మనకు డిజాస్టర్ను రెండు విధాలుగా కేటాయిస్తారు. అందులో మొదటిది నేషనల్ వైడ్ జరిగితే దాన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందం ద్వారా, అంటే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ద్వారా మనకు సహాయక చర్యలు అనేది చేస్తూ ఉంటారు. ఇంకొకటి మనకు ఎస్డిఆర్ఎఫ్, అంటే ఇది రాష్ట్రానికి చెందింది, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అన్నమాట. అయితే ఏంటంటే దీని ఫండింగ్ ఈ మన స్టేట్స్కి ఎలా వస్తాయంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది 75%, మిగిలినవి 25% కూడా మన స్టేట్ గవర్నమెంట్ పెడుతుంది. అంటే ఉదాహరణకు పంట నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరిగినప్పుడు ఈ లెక్కల ద్వారా ఫండ్స్ అనేవి రిలీజ్ అయ్యి బెనిఫిషరీకి ఇస్తుంది. అయితే ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ను మనకు 2005వ సంవత్సరంలో ఈ యాక్ట్ అనేది అమల్లోకి వచ్చింది. ఇది 2006వ సంవత్సరం నుంచి ఫామ్లోకి వచ్చింది. అయితే ఈ డిజాస్టర్స్కి పేరు పెట్టడానికి గల ముఖ్య కారణం, ఇది వరకు మనకు ఏదైనా తుఫానులు సంభవించినప్పుడు ఆ తుఫాను యొక్క సంవత్సరాన్ని ముందుగా చెప్పి, ఉదాహరణకు 1996లో వచ్చింది కనుక 1996 డిజాస్టర్ అని ఆ విధంగా చెప్పేవారు. తర్వాతి కాలంలో ఎటువంటి రిలీఫ్ ఫండ్స్ ఇవ్వాలన్నా లేదా ఒక మేనేజ్మెంట్లో రికార్డ్ చేయాలన్నా ఒక పేరు పెట్టాలి. కనుక ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ మరియు మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ కలిపి ఒక పేరుని వచ్చే తుఫానును అంచనా వేసి వాటికి పెడతారు. తద్వారా ఆ పేరును ఉపయోగించుకుని వివిధ రికార్డులు, అంటే ఆస్తి నష్టం జరిగినప్పుడు వారికి చెల్లించే చెల్లింపుల దగ్గర నుంచి ఆ డిజాస్టర్లో జరిగినటువంటి నష్ట శాతాన్ని లెక్క వేయడానికి, మరియు తర్వాత వచ్చే డిజాస్టర్స్ దీనికంటే తీవ్రతమైనవా లేదా స్వల్పంగా ఉన్నవా అని లెక్క వేయడానికి ఈ పేర్లు అనేవి పెడతారు. ఈ పేర్లు పెట్టడం ద్వారా మనకు డిజాస్టర్ జరిగినప్పుడు డిజాస్టర్ను జరిగిన డేటు మరియు ఆ డిజాస్టర్ యొక్క పేరు చెబితే A to Z, అంటే ఏ రోజు వచ్చింది, ఎప్పటి వరకు ఉన్నది, ఎంత ఆస్తి నష్టం జరిగింది, ఎంత డిజాస్టర్ జరిగింది అనేది తెలుస్తుంది. కావున ఫ్యూచర్లో మనం లెక్కలు చూసుకోవడానికి కూడా ఈ డిజాస్టర్స్కు ఇటువంటి పేర్లు అనేవి పెడతారు. ఇవి ఫుల్లీ రికార్డెడ్గా గవర్నమెంట్తో పాటు అనుసంధానంగా ఉన్న మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వారన్నిటి లెక్కల్లో కూడా ఇవి ఉంటాయి. కనుక మనకు పంట నష్టాలు కానీ లేదా వివిధ రకాల నష్టాలు, అంటే ఉదాహరణకు చాలా చోట్ల ఇల్లు అవి కూలిపోతూ ఉంటాయి, వాళ్ళకి నష్టభర్తీకి కానీ వివిధ పద్ధతుల్లో చెల్లింపులు చేపించేటప్పుడు కూడా ఈ పేర్లను ఉపయోగించి చెల్లింపులు అనేవి చేస్తారు. ఇదే టైంలో కనుక డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఎక్కువ భారీ శాతం నష్టం జరిగినప్పుడు, ఉదాహరణకు ఒక అడవికి సమీపంలో దగ్గరలో ఉన్న విలేజెస్లో అయితే అక్కడ కరెంటు పోల్స్ పడిపోయినప్పుడు వాటి మేనేజ్మెంట్కి, వన్యమృగాలను చనిపోతున్నప్పుడు వాటి యొక్క మేనేజ్మెంట్కి, అన్నిటికీ కూడా ఫుల్లీ రికార్డెడ్గా ఉండడానికి మనకు ఈ డిజాస్టర్స్కు పేర్లను పెడతారు. ఇది మా వద్ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ ఫర్ వాచ్.